హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ది కాలమిస్ట్. ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ చూపిస్తారు. ఒక న్యూస్ ఛానల్లో డిబేట్ జరుగుతుందన్నమాట. ఆ డిబేట్ కి హీరోయిన్ పాల్గొంటుంది. బేసికల్ గా హీరోయిన్ ఒక జర్నలిస్ట్. తానేంటంటే న్యూస్ పేపర్లకి మ్యాగజైన్స్ కి ఆర్టికల్ రాస్తూ ఉంటుంది. అదే సమయంలో ట్రోలింగ్ చేసే వాళ్ళ గురించి అందరూ కలిసి డిబేట్ చేస్తున్నప్పుడు హీరోయిన్ తన మాటకు ఒక మాట చెప్తుంది. మామూలుగా ఏ మనిషికైనా సరే వాక్ స్వతంత్రం ఉంటుంది. ఒక మనిషి తన స్వతంత్రాన్ని వాడుకున్నప్పుడు అవతల వాళ్ళు దాని మీద ట్రోలింగ్ చేయడం ఎందుకు, ట్రోలింగ్ చేయడం వల్ల ఎంత బాధపడతారో మీకు తెలుసా అని చెప్పేసి హీరోయిన్ తన మనసుకు నచ్చింది చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఆ రోజు సాయంత్రం హీరోయిన్ సోషల్ మీడియాలో చూసుకుంటున్నప్పుడు తను మాట్లాడిన మాటలకి చాలా మంది ఏంటంటే హీరోయిన్ కి నెగిటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే హీరోయిన్ ట్రోలింగ్ చేస్తూ ఉంటారు అనమాట. అవన్నీ చదివి హీరోయిన్ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఒకడైతే డైరెక్ట్ గా మీ అడ్రస్ నాకు తెలుసు ఏమైనా చేస్తానని చెప్పేసి హీరోయిన్ బెదిరిస్తాడు. దాంతో హీరోయిన్ మొదట బాధపడినా సరే ఇవన్నీ కామన్ అని చెప్పేసి గుడ్ బై అని చెప్పేసి సోషల్ మీడియాను ఆఫ్ చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా సోషల్ మీడియాలో తనకి ఎవరెవరు కామెంట్లు పెట్టారు, ఎవరెవరు ఎన్ని బూతులు తిట్టారని చెప్పేసి అవి చదువుకుంటూ హీరోయిన్ ఆఫీస్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత హీరోయిన్ వాళ్ళ బాస్ ఏమంటుందంటే, నేను టీవీ షో చూశాను, అందులో నువ్వు ఏదో బుక్ రాస్తున్నావు చెప్పావు కదా, తప్పకుండా నువ్వు బుక్ రాయి, ఆ బుక్ నేనే పబ్లిష్ చేస్తానని చెప్పేసి అంటంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఆ బుక్ లో ఏం కథ రాయాలో ఇంకా ఫిక్స్ అవ్వలేదు, అసలు ఏం రాస్తానో ఇంకా తెలియదు. కాకపోతే ఇప్పుడు మాత్రం 1 month లో బుక్ రాయమంటుందని చెప్పేసి హీరోయిన్ కంగారు పడిపోతుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ ఇంటికి వెళ్తుంది. తన కూతురుతో కలిసి భోజనం చేస్తూ ఉంటుంది. బేసికల్ గా హీరోయిన్ ఒక కూతురు ఉంటుంది అనమాట. కానీ తన భర్తకి తనకి గొడవ అయిపోయి డైవర్స్ తీసుకుంటుంది. కూతురుతో ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ బుక్ రాద్దామని చెప్పి బుక్ మొదలు పెడుతున్నప్పుడు సడన్ గా పక్కింట్లో కొత్తగా దిగిన అతను ఏంటంటే ఆ వస్తువులన్నీ చదువుకుంటూ రకరకాల సౌండ్ చేస్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కి బుక్ రాయాలని ఇంట్రెస్ట్ కూడా రాదనమాట. ఆ తర్వాత చేసేదేం లేక సోషల్ మీడియాలో కామెంట్లు చూసుకుంటున్నప్పుడు హీరోయిన్ ఒక హీరో గురించి ఒక ఆర్టికల్ రాసింది. అది కూడా తన మనసుకు నచ్చింది రాసింది. దాంతో ఆ హీరో ఫ్యాన్స్ ఏంటంటే హీరోయిన్ ని భయంకరంగా తిడుతూ ఉంటారు. అది చూసిన తర్వాత హీరోయిన్ కి ఇంకా చిరాకేసి మరుసటి రోజు డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత పోలీసుకి కంప్లైంట్ ఇస్తే పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే, చూడమ్మా మేము దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేము, ఎందుకంటే కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టడం కుదరదు కదా, నేను ఒక సలహా ఇస్తా. అదేంటంటే అసలు సోషల్ మీడియా చూడటం నువ్వేమని ఏ దరిద్రం ఉండదని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా చిరాకు వచ్చేస్తుంది. మరోవైపు స్కూల్లో ఉన్న హీరోయిన్ కూతురుని చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ కూతురు కూడా ఏంటంటే మ్యాగజైన్స్ రాస్తుంటుంది అనమాట. అది కూడా వాళ్ళ స్కూల్ కు సంబంధించిన మ్యాగజైన్స్ అనమాట. అలాగా హీరోయిన్ కూతురు మ్యాగజైన్ రాసే ప్రాసెస్ లో తనకు నచ్చినట్టు రాస్తుంది. అది కూడా వాళ్ళ స్కూల్ గురించి, అక్కడ పనిచేసే వాళ్ళ గురించి కొంచెం చండాలంగా రాస్తుంది. దాంతో ఆ ప్రిన్సిపల్ కోపం వచ్చేసి మన స్కూల్ గురించి చండాలంగా రాస్తాం అని చెప్పేసి తనని తిడతాడు. అంతేకాకుండా ఆ మ్యాగజైన్ టీమ్ లోంచి తనని తీసవతలు పడేస్తాడు. అయినా సరే హీరోయిన్ కూతురు పెద్దగా బాధపడదు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఒక సూపర్ మార్కెట్ కి వెళ్ళి షాపింగ్ చేస్తూ తనకి ఎవరెవరు ఏం కామెంట్లు పెట్టారని చెప్పేసి ప్రాపర్ గా ఆన్లైన్ లో చెక్ చేస్తూ ఉంటుంది. అలా చెక్ చేస్తున్నప్పుడు ఎవడో హీరోయిన్ ని ఒక పెద్ద బూతు మాట అంటాడు. దాంతో హీరోయిన్ కి బాగా బాధ అనిపిస్తుంది. అసలు ఎవడో కామెంట్ పెట్టాడని చెప్పేసి ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తే ఆడు ఎవడో కాదు, హీరోయిన్ వాళ్ళ ఇంటి పక్కన ఉండేవాడు. అది కూడా రోజు సౌండ్ చేసేవాడు అనమాట. హీరోయిన్ కి బాగా కోపం వచ్చేసి సర్లే అని చెప్పేసి ఇంటికి వెళ్తుంది. వెళ్ళి చూస్తే వాడు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా బయట రంపంతో కోస్తూ ఉంటాడు ఆ మిషన్ తో. అది చూసిన తర్వాత హీరోయిన్ కి ఇంకా కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే అలా సౌండ్ చేయడం వల్లే కదా హీరోయిన్ బుక్ రాయలేకపోతుంది. దాంతో హీరోయిన్ సైలెంట్ గా లోపలికి వెళ్ళిపోతుంది. వాడి ప్రొఫైల్ ని ప్రాపర్ గా చెక్ చేస్తుంది. వాడేంటంటే ప్రతి ఒక్క పనికి మాల కామెంట్ పెడుతుంటాడు అనమాట అందరికి. వీడు చాలా మందిని ఇబ్బంది పెడతాడని చెప్పేసి హీరోయిన్ వాడి మీద కోపంతో ఏం చేస్తుందంటే వాడు ఏదైతే ఫెన్సింగ్ రెడీ చేసుకున్నాడో దాన్ని పగలగొట్టేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు వాడేంటంటే ఆ ఫెన్సింగ్ చూసి ఎవరు పగలు కొట్టారని చెప్పేసి చూసి ఆశ్చర్యపోతాడు. అదే రోజు మధ్యాహ్నం ఏం చేస్తాడంటే, మా ఇంట్లో ఫుడ్ కొంచెం ఎక్కువ వండుకున్నాం, వేస్ట్ అయిపోతుంది, మీరు తింటారా అని చెప్పేసి వాడే డైరెక్ట్ గా వచ్చి హీరోయిన్ కి కేక్ ఇస్తాడు. హీరోయిన్ కి ఏమో వాడంటే చిరాకు కదా, సర్లే అని చెప్పేసి ఆ కేక్ తీసుకుని లోపలికి వెళ్ళి డైరెక్ట్ గా చెత్తబొట్లో పడేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఆ పక్కింటుడు ప్రొఫైల్ ని ప్రాపర్ గా చూస్తుంటుంది అనమాట. కొంత సమయానికి మళ్ళీ వాడు భయంకరంగా సౌండ్ చేస్తాడు. ఏంటని చూస్తే రూఫ్ టాప్ మీద పని చేసుకుంటాడు అనమాట. హీరోయిన్ కి బాగా కోపం వచ్చేసి కనీసం కదలటానికి కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వట్లేదు వీడి వల్ల అని చెప్పేసి హీరోయిన్ కూడా ఆ రూఫ్ టాప్ పైకి వెళ్ళి వాడిని అక్కడి నుంచి నెట్టేస్తుంది. దాంతో అక్కడ నుంచి కింద పడిపోయి వాడు చనిపోతాడు. వెంటనే హీరోయిన్ మళ్ళీ వాడి శవం దగ్గరికి వెళ్ళి వాడు వేలు కట్ చేసుకొని అక్కడ నుంచి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత అద్భుతంగా కథ రాస్తుంది అనమాట. హీరోయిన్ కి మనిషి అంతా ప్రశాంతంగా ఉంటుంది. వాడిని చంపేసిన తర్వాత ఈ ఫ్లో లో భయంకరంగా కథ రాస్తుంది. ఆ తర్వాత పోలీసులు వస్తారు పక్కింట్లోకి, పైనుంచి కింద పడిపడి పాప అని చెప్పేసి తన శవాన్ని అక్కడ నుంచి తీసుకెళ్లిపోతారు. ఆ మరుసటి రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే తన ఫ్రెండ్ ఒక అమ్మాయి బుక్ రాసి రిలీజ్ చేస్తుంది అనమాట. ఆ ఫంక్షన్ కి హీరోయిన్ వెళ్తుంది. వెళ్ళి చూస్తే అక్కడ హీరోయిన్ వాళ్ళ బాస్ కూడా ఉంటుంది. హీరోయిన్ వాళ్ళ బాస్ వచ్చేసి అద్భుతంగా రాసామని చెప్పేసి హీరోయిన్ పొగుడుతుంది. బేసికల్ గా హీరోయిన్ కొంత కథ రాసింది కదా, ఆ కథను వాళ్ళ బాస్ పంపిస్తుంది. ఆ కథ కాస్త బాస్ కి బాగా నచ్చేస్తుంది. దాంతో హీరోయిన్ ని ఎంతగానో ఆనందపడుతుంది. కట్ చేస్తే అదే ఫంక్షన్ కి స్టీవెన్ ఒక అతను వస్తాడు అనమాట.
అతను కూడా ఒక రచయిత. ఈ సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ ఒక టీవీ డిబేట్ లో పాల్గొంది కదా, అందులో ఈ స్టీవెన్ కూడా ఉంటాడు. కాకపోతే హీరోయిన్ కి ఆపోజిట్ గా వాదిస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా వచ్చి ఆ స్టీవెన్ తో ఆ రోజు నాకు ఆపోజిట్ గా బాగానే వాదించారని చెప్పేసి హీరోయిన్ నవ్వుతూ మాట్లాడుతుంది. ఆ స్టీవెన్ కూడా హీరోయిన్ తో బాగా నవ్వుతూ మాట్లాడతాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం వీళ్ళిద్దరు కలిసి బయట కాఫీ తాగడానికి వెళ్తారు. సాయంత్రం హీరోయిన్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తారు. అలాగా వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ బాగా పెరిగి పెద్ద అయిపోతుంది అనమాట. కాకపోతే ఈ విషయం హీరోయిన్ వాళ్ళ కూతురు కూడా తెలిసిపోతుంది, వాళ్ళ అమ్మ స్టీవెన్ తో రిలేషన్ ఉందని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ యాజ్ ఇట్ ఈస్ గా బుక్ రాద్దాం చెప్పి చూస్తుంది, కానీ మళ్ళీ తనకి రాసే ఇంట్రెస్ట్ రాదు. దాంతో సరదాగా సోషల్ మీడియా చూస్తూ ఉంటుంది. అందులో మళ్ళీ హీరోయిన్ కి భయంకరంగా కామెంట్లు పెడుతూ ఉంటారు. అందులో డెడ్రిక్ అనేవాడు హీరోయిన్ బాగా తిడుతూ ఉంటాడు అనమాట. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి వాడి ప్రొఫైల్ చెక్ చేసి చూస్తే వాడితో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ రిలేషన్ అన్న సంగతి తెలుస్తుంది. దాంతో వాడి అడ్రస్ కనుక్కొని డైరెక్ట్ గా వాడి ఇంటికి వెళ్తుంది. ఎందుకు నువ్వు నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టావని చెప్పి అంటంతో నాకు పెట్టాలనిపించింది పెట్టానని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే వచ్చేటప్పుడు స్టీవెన్ స్కార్ఫ్ తెచ్చిందనమాట. దాన్ని తన మెడకేసి ఊపిరాడకుండా చనిపోయేలా చేస్తుంది. ఆ తర్వాత నాలంటి అమ్మాయిలకి కామెంట్లు పెడితే నీలంటోడి జీవితం ఇలాగే అవుతుందని చెప్పేసి పక్కన ఉన్న పెనం తీసుకుని వాడి నెత్తి మీద ఒకటి కొడుతుంది. దాంతో మనోడు అక్కడే చనిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ యాస్టేజ్ గా వాడు వేలు కట్ చేసుకొని హీరోయిన్ ప్రశాంతంగా ఇంటికి వచ్చేసి ఆ వేలుని ఫ్రిడ్జ్ లో పెట్టి హీరోయిన్ హ్యాపీగా బుక్ రాసుకుంటూ ఉంటుంది. అది కూడా చాలా వేగంగా రాస్తూ ఉంటుంది. ఈ గ్యాప్ లో స్టీవెన్ వచ్చేసి నా స్కార్ఫ్ కనిపించట్లేదు, నువ్వేమైనా తీసుకున్నావు అని చెప్పి అడిగితే ఏమో నాకు తెలియదు అని చెప్పేసి హీరోయిన్ అబద్ధం చెప్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఒక అతను చంపేసింది కదా, అతను గురించి టీవీలో చూపిస్తూ ఉంటారు. స్టీవెన్ ఆ తర్వాత హీరోయిన్ కూతురు ఆ న్యూస్ చూస్తూ ఉంటారు. మరోవైపు మన కథలో హీరోయిన్ మళ్ళీ బుక్ రాదు అని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటుంది, కానీ తనకి సరైన మోటివ్ రాదనమాట. ఈ గ్యాప్ లో ప్రశాంతంగా ట్విట్టర్ చూస్తూ ఉంటుంది. ఆ ట్విట్టర్ లో ఎవడో హీరోయిన్ తిడుతూ కామెంట్ పెడుతూ ఉంటాడు. కాకపోతే వాటి డీటెయిల్స్ సరిగా ఉండవు. అది కూడా ప్రొఫైల్ పిక్చర్ వేరే కార్టూన్ బొమ్మ ఉంటుంది. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇంకా కామెంట్లు వెతుకుతున్నప్పుడు సేమ్ వాడు పెట్టిన కామెంట్ జీరో అని ఒక అతను పెడతాడు. దాంతో మనోడు అడ్రస్ కనుక్కొని ప్రాపర్ గా హీరోయిన్ ఏం చేస్తుందంటే స్టీవెన్ ఇంట్లో నిద్రపోతున్నప్పుడు చెప్పకుండా బయటకు వస్తుంది. స్టీవెన్ కి డౌట్ రాకూడదని చెప్పేసి చిప్స్ కొనడానికి బయటకు వెళ్తానని చెప్పేసి ఒక పేపర్ మీద రాసి డైరెక్ట్ గా జీరోన్ గడి ఇంటికి వెళ్తుంది. వెళ్ళి చూస్తే వాడు ప్రశాంతంగా ల్యాప్టాప్ లో పాటలు పెట్టుకొని బాత్రూమ్ లో స్నానం చేస్తూ ఉంటాడు. హీరోయిన్ వెళ్ళి నాకు కామెంట్ ఎందుకు పెట్టామని చెప్పి అంటంతో హీరోయిన్ కోపంగా వచ్చిందని చెప్పేసి తనకు అర్థమైపోతుంది. సారీ అండి, తెలియక కామెంట్ పెట్టాను, నన్ను క్షమించండి, ఇక మీద నేను కామెంట్ పెట్టనని చెప్పినా సరే హీరోయిన్ ఏమంటుందంటే ఇప్పుడు అలాగే అంటావు, ఆ తర్వాత మళ్ళీ కామెంట్ పెడతావు, నీ సంగతి నాకు తెలుసు అని చెప్పేసి అంటుంది. కానీ వాడు మాత్రం నీకు దండం పెడతానమ్మా, నీకు అలాంటి కామెంట్లు నేను పెట్టను, ఇక మీద ట్విట్టర్ చుట్టూ మానేస్తానని చెప్పి అంటంతో హీరోయిన్ కోపం వచ్చేసి అయితే మానే అని చెప్పేసి ఛార్జింగ్ పెట్టిన ల్యాప్టాప్ ని తీసుకెళ్లి నీళ్ళలో పడేస్తుంది. దాంతో నీళ్ళంతా షార్ట్ సర్క్యూట్ అయిపోయి ఆ జీరోన్ అనేవాడు చనిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ చనిపోయినాక యాజ్ ఇట్ ఈస్ గా వేలు కట్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసి ఆ వేలుని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టి ప్రశాంతంగా కథ రాయటం మొదలు పెడుతుంది. చాలా వేగంగా రాస్తుంది. ఆ రోజు సాయంత్రం ఏదో సాధించినట్లు అలా నవ్వుతూ నిద్రపోతూ ఉంటుంది. ఆ తర్వాత నుంచి హీరోయిన్ కి ఎప్పుడైతే నవల రాయాలనిపించదో సోషల్ మీడియా ఓపెన్ చేయడం, అందులో కామెంట్లు చదవటం, వాళ్ళ అడ్రస్లు కొనుక్కోవడం, వెళ్ళి వాళ్ళని అతి దారుణంగా చంపడం, చంపేసిన తర్వాత వాళ్ళ వేలు కట్ చేసుకుని ఇంటికి రావడం. అలాగా మామూలుగా ఉండే ఒక రచయిత కామెంట్లు చదివి ఒక సీరియల్ కిల్లర్ లా మారింది. ఇదిలా ఉంటే సడన్ గా ఒక రోజు హీరోయిన్ బయట ఎవరినో చంపి ఇంటికి వస్తున్నప్పుడు సడన్ గా అక్కడికి స్టీవెన్ వచ్చేసి ఏంటి ఈ టైంలో వచ్చావు, ఆయన ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని చెప్పి అడిగితే లేదు ఫ్రెండ్ని కలవడానికి బయటికి వెళ్ళానని చెప్పేసి హీరోయిన్ అబద్ధం చెప్తుంది. కానీ స్టీవెన్ ఏమనుకుంటాడంటే హీరోయిన్ వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉంది, మనకి చెప్పడానికి ఇబ్బంది పడుతుందని చెప్పేసి నువ్వు ఎవరితో రిలేషన్ లో నాకేం ప్రాబ్లం లేదు, ఎవరో చెప్పని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం అలాంటిదేం లేదని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ టిఫిన్ చేస్తున్నప్పుడు తన దగ్గరికి తన కూతురు వచ్చేసి అమ్మా మా స్కూల్ ప్రిన్సిపల్ ఉన్నాడు కదా, తను నన్ను మ్యాగజైన్ రైటర్స్ లోంచి తీసేసాడమ్మా, ఎందుకంటే వాళ్ళ స్కూల్ గురించి నాకు నచ్చింది రాశాను, అలా రాస్తే నన్ను గ్రూప్ లోంచి తీసేసాడమ్మా అని చెప్పి అనడంతో హీరోయిన్ కోపం వచ్చేసి ఆ ప్రిన్సిపల్ ని చంపేద్దాం అని చెప్పేసి తన టూల్ కిట్ తీసుకొని అక్కడికి చంపడానికి వెళ్తుంది. డైరెక్ట్ గా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తుంది. బట్ వెళ్ళే గ్యాప్ లో అక్కడికి ఆ ప్రిన్సిపల్ కూతురు వచ్చేసి వాళ్ళ నాన్నని హక్ చేసుకుంటుంది. ఆ అమ్మాయిని చూసిన తర్వాత హీరోయిన్ కి తన కూతురు గుర్తొచ్చి అయ్యో ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ ని చంపితే ఆ అమ్మాయి జీవితం ఒంటరైపోతుంది, ఆ అమ్మాయికి తోడు ఎవరుండరని చెప్పేసి హీరోయిన్ చాలా ఎమోషనల్ అయిపోయి అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ ఇంటికి పోలీసులు వస్తారు. హీరోయిన్ పోలీసులు చూసి షాక్ అయిపోతుంది. కానీ పోలీసులు వచ్చింది వేరే పని మీద అనమాట. వాళ్ళు ఏంటంటే మీ ఇంట్లో ఒక పిల్లని బానిసగా పెట్టుకొని ఉంటున్నారంట, పని మనుషులో పెట్టుకొని ఉంటున్నారంట, బయట వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారని చెప్పి అనడంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది. బేసికల్ గా హీరోయిన్ వెబ్సైట్ ని ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఏంటంటే హీరోయిన్ రాసిన రచనలు ఫాలో అయిపోయి అందులో హీరోయిన్ ఏం రాస్తుందంటే నాకు 19 ఏళ్ళు ఉన్నప్పుడు నేను 15 ఏళ్ళ అబ్బాయిని ఇష్టపడ్డానని చెప్పేసి అందులో రాస్తుంది అనమాట. అది చూసి చాలా మంది ఏంటంటే ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ ఇంట్లో ఆ కుర్రాడు ఉన్నాడని చెప్పేసి పోలీసులకి కంప్లైంట్ ఇస్తారు. దాంతో పోలీసులు వెతకడానికి వస్తారనమాట. వచ్చి చూస్తే కనిపించరు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే అదేదో నేను నవల్లో రాయడానికి అలా యూజ్ చేశానండి, అలా ఎలా ఉంటారు రిలేషన్ అని చెప్పి అనడంతో పోలీసులు కూడా సరే అంటారు. ఇంతకు నా గురించి మీకు కంప్లైంట్ ఇచ్చింది ఎవరైనా చెప్పి అడిగితే ఆ పోలీసు టార్క్ అని చెప్పి అంటాడు. కానీ పూర్తి పేరు చెప్పడు. సరే అని చెప్పేసి హీరోయిన్ ఆన్లైన్ లో వెతుకుతుంది. కానీ ఆ టార్క్ అనేవాడి పేరు మీద చాలా అకౌంట్లు ఉంటాయి అనమాట. సర్లే మనకి ఫుల్ పేరు తెలియదు కదా అని చెప్పేసి
చెప్పేసి తాను సైలెంట్ గా ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ కూతురు స్టోర్ రూమ్ కి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న చిన్న కత్తులు, ఒక మనిషిని చంపడానికి కావాల్సిన సామాన్లు అన్ని ఉంటాయి. దానికి తోడు వాటన్నిటికీ బ్లడ్ ఉంటుంది అనమాట. అది చూసిన తర్వాత హీరోయిన్ కూతురు ఏం చేస్తుందంటే వాటిని ఫోటో తీసుకొని ఇది మొత్తానికి ఆ స్టీవెన్ చేసి ఉంటాడని చెప్పేసి డైరెక్ట్ గా వెళ్లి హీరోయిన్ తో తన డౌట్ చెప్తుంది అనమాట. అమ్మ నాకెందుకు స్టీవెన్ మీద డౌట్ గా ఉంది, చూడటానికి కొంచెం తేడాగా ఉన్నాడని చెప్పి అనడంతో హీరోయిన్ ఏమంటుందంటే ఏం తేడాగా ఉన్నాడు, నాకేం కనిపించట్లేదే, తను మన కుటుంబ సభ్యుడు అని చెప్పేసి హీరోయిన్ మాట్లాడుతూ ఉంటుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం టీవీలో హీరోయిన్ చేసిన హత్యల గురించి చెప్తూ ఉంటారనమాట. ఆ న్యూస్ ని స్టీవెన్ ఆ తర్వాత హీరోయిన్ కూతురు చూస్తూ ఉంటారు. కానీ హీరోయిన్ మాత్రం వాళ్ళ మధ్యలో కూర్చొని ఆ టార్క్ అనేవాడు ఎవడు, నా గురించి కంప్లైంట్ ఇస్తారా అని చెప్పేసి వాటి డీటెయిల్స్ కోసం ఆన్లైన్ లో వెతుకుతూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ కూతురు సరదాగా బయటికి వెళ్దామా అని చెప్పి అడిగితే లేదు నేను స్టీవెన్ తో సాయంత్రం బయటికి వెళ్తానని చెప్పి అంటంతో తన కూతురు కూడా సరే అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆ రోజు సాయంత్రం హీరోయిన్ మాత్రం ఆ టార్క్ అనేవాడు అడ్రస్ కోసం వెతుకుతూ ఉంటుంది అనమాట. సడన్ గా అదే సమయంలో తనకి టార్క్ లాగా ఇంకొకటి కనిపిస్తాడు. అచ్చు తనలాగా కామెంట్లు చేస్తున్నాడు అనమాట. వీడిని చంపాలని చెప్పేసి హీరోయిన్ ఫిక్స్ అయిపోతుంది. సరే అని చెప్పేసి నేను బయటికి వెళ్తానని చెప్పేసి స్టీవెన్ తో చెప్తుంది. కానీ స్టీవెన్ ఏమంటాడంటే ఎక్కడికి వెళ్తారు అని చెప్పి అడిగితే కూరగాయలు కొంటానికి అని చెప్పి అంటుంది. కూరగాయలు చాలా ఉన్నాయి కదా మన ఇంట్లో అని చెప్పేసి అంటంతో మళ్ళీ నెక్స్ట్ వారానికి తీసుకొస్తానని చెప్పేసి హీరోయిన్ బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటుంది. దాంతో స్టీవెన్ ఏమనుకుంటాడంటే తను మళ్ళీ కామెంట్లు చదివింది బాగా అప్సెట్ అయిపోతుంది అని చెప్పేసి తను కూడా సరేలే వెళ్ళని అని చెప్పేసి ఊరుకుంటాడు. వెంటనే హీరోయిన్ స్టోర్ రూమ్ కి వెళ్ళి కత్తుల కోసం వెతుకుతుంది. అక్కడ ఏవి కనిపించవు. సరే అని చెప్పేసి ఒక చాకు తీసుకొని అక్కడి నుంచి ఆ టార్గెట్ అడ్రస్ కి వెళ్ళి చూస్తే అక్కడ ఒక పెద్ద ఆయన ఉంటాడనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాలు చేతులు కట్టి అవతలు పడేసి నువ్వు రోజు నాకు కామెంట్ చేస్తున్న ఆ ల్యాప్టాప్ ఎక్కడ చెప్పు అని చెప్పి అంటంతో ఆయన ఏం మాట్లాడాడనమాట. అదే సమయంలో ఆయన కట్లుప్పు తీసుకొని పక్క గదిలోకి వెళ్ళి ఒక గన్ను తీసుకొని హీరోయిన్ కోసం వెతుకుతూ ఉంటాడు. హీరోయిన్ కూడా పక్క నుంచి వచ్చేసి ఈ ల్యాప్టాప్ కనిపించట్లేదు అని చెప్పేసి కత్తి పట్టుకుని ఆ పెద్ద ఆయన వెతుకుతూ ఉంటుంది. సడన్ గా ఆయన గన్ను తీసుకుని వచ్చేసి హీరోయిన్ నెత్తి మీద కొడతాడనమాట. దాంతో హీరోయిన్ కింద పడిపోతుంది. ఆ పెద్ద ఆయన రిలాక్స్ అవుతాడు. కానీ హీరోయిన్ స్లో తప్పి కింద పడిపోయినట్టు యాక్టింగ్ చేస్తుంది కానీ నిజంగానే పడిపోలేదు. వెంటనే హీరోయిన్ ఆ ముసలాన్ని మోసం చేసి తన దగ్గర ఉన్న గన్ను తీసేసుకుంటుంది. ఆ తర్వాత ఆ పెద్ద ఆయన కాల్చి చెంపవతలు పడేస్తుంది. డైరెక్ట్ గా ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి చూస్తే హీరోయిన్ కూతురు ఉంటుంది అనమాట. తన స్కూల్లో ఏదో ఫంక్షన్ ఉంటుంది. నువ్వు ఎందుకు రాలేదమ్మా, స్టీవెన్ వచ్చాడు కదా అని చెప్పి అంటంతో కొంచెం పనులు రాలేపోయానని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ కూతురు కోపం వచ్చేసి సరే నేను స్టీవెన్ దగ్గరికి వెళ్తానని చెప్పేసి అక్కడికి వెళ్తుంది. దాంతో హీరోయిన్ కి బాధ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనుషులు చంపుకుంటూ బుక్స్ రాసుకుంటూ కూతురికి దూరం అయిపోయానని చెప్పేసి హీరోయిన్ ఫస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ ని కట్ చేస్తుంది. ఆ తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్ పక్కన పడేసి మామూలు ఫోన్ ఒకటి తీసుకొని తన కూతురికి ఫోన్ చేసి ఇక మీదట నేను నీతోనే ఉంటాను సారీ అని చెప్పేసి అంటుంది. తర్వాత తన బాయ్ ఫ్రెండ్ తో సరదాగా బయటకు వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత స్టీవెన్ ఏమంటాడంటే రీసెంట్ గా నువ్వు రాసిన ఆర్టికల్ చాలా బాగుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సంతోషపడుతుంది. అంతేకాకుండా ఆ ఆర్టికల్ కింద టార్క్ అనేవాడు మళ్ళీ కామెంట్ చేస్తాడు. దాంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. టార్క్ అనేవాడిని చంపేశాను కదా మళ్ళీ వీడెలా వచ్చాడు అంటే మనం చంపిన వాడు టార్క్ కాదని చెప్పేసి హీరోయిన్ మళ్ళీ ఈ టార్క్ గడు గురించి వెతకడం స్టార్ట్ చేస్తుంది. కాకపోతే మరుసటి రోజు ఏంటంటే హీరోయిన్ బుక్ కంప్లీట్ చేసింది కదా ఆ బుక్ ఓపెనింగ్ సెరమనీ ఉందన్నమాట. దానికి వెళ్ళాలి. అంతేకాకుండా తన కూతురు మళ్ళీ వాళ్ళ అమ్మని క్షమించి సరే మన ఇద్దరం ప్రశాంతంగా ఉందాం అని చెప్పేసి తన కూతురు తన దగ్గరికి వస్తుంది. మరోవైపు హీరోయిన్ మాత్రం ఆ టార్క్ గన్ చంపాలని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ బుక్ ఓపెనింగ్ సెరమనీ ఉంది కదా దానికోసం అని చెప్పేసి ప్రాపర్ గా వైట్ డ్రెస్ వేసుకుని రెడీ అవుతుంది. ఆ తర్వాత ఆ పెద్ద కన్ను తీసుకుని బయలుదేరుతుంది. ఇంకోవైపు హీరోయిన్ కూతురు ఏం చేస్తుందంటే స్టీవెన్ దగ్గరకు వచ్చేసి బేస్మెంట్ లో తను కలెక్ట్ చేసిన కత్తులని తీసుకొచ్చి స్టీవెన్ ముందు పడేసి ఇవన్నీ నువ్వే కదా హత్యలు చేస్తున్నాని చెప్పేసి అంటంతో స్టీవెన్ షాక్ అయిపోతాడు. అదేంటి నేను హత్యలు చేయడం ఏంటి అని చెప్పేసి. దాంతో హీరోయిన్ కూతురు ఏమంటుందంటే మరి మా అమ్మ చేస్తున్నా అని చెప్పి అంటంతో ఈ స్టీవెన్ కి డౌట్ మొదలైపోతుంది. ఏమో నాకు కూడా డౌట్ ఉందని చెప్పేసి వాటర్ కోసం అని చెప్పి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాడు. అందులో ఒక డబ్బా కనిపిస్తుంది. ఆ డబ్బాలో హీరోయిన్ ఎవరెవరిని చంపిందో వాళ్ళకి సంబంధించిన వేళ్ళు ఉంటాయి. సో దాంతో హీరోయిన్ కూతురు ఈ స్టీవెన్ ఇద్దరికి అర్థమైపోతుంది హీరోయిన్ ఈ హత్యలని చేస్తుందని చెప్పేసి. నెక్స్ట్ ఎవరినో చంపడానికి వెళ్ళిందని చెప్పేసి ఈ స్టీవెన్ ఏం చేస్తాడంటే హీరోయిన్ ఆపాలని చెప్పేసి హీరోయిన్ కోసం బయలుదేరతాడు. మరోవైపు హీరోయిన్ టార్క్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత డోర్ దగ్గర ఒక ఆయన వస్తాడు. ఆయన కాలు చేతులు పడేస్తుంది. పైకి వెళ్ళి చూస్తే కుర్రోడు ఉంటాడు. పైన ఎవడు వీడున్నాడు ఏంటి అని చెప్పేసి ఆశ్చర్యపోతే నీ పేరు ఏంట్రా అని చెప్పి అడిగితే నా పేరు టార్క్ అని చెప్పి అంటాడు. హీరోయిన్ ఎవరు ఏంటని చూడకుండా టార్క్ వాళ్ళ నాన్నని కాల్ చేస్తుంది అనమాట. సో టార్క్ అనేవాడు ఈడైనప్పుడు నువ్వే కదా నాకు కామెంట్ పెట్టిందని చెప్పి అంటంతో అవును నేనే పెట్టానని చెప్పి అంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే నువ్వు కామెంట్ పెట్టేది ఒక అమ్మాయికి, ఆ అమ్మాయిని బూతులు తిడితే ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంది, నిద్ర కూడా పట్టదు తెలుసా నీకు ఆ విషయం అని చెప్పి అంటంతో సారీ అని చెప్పేసి అంటాడు. ఒక అమ్మాయిని అంత ఇబ్బంది పెట్టి అన్ని భయంకరమైన కామెంట్లు పెట్టి ఆ అమ్మాయిని అంత ట్రోలింగ్ చేసి సింపుల్ గా సారీ అని చెప్తే అంత అయిపోతుంది అని చెప్పేసి హీరోయిన్ కోపం వచ్చేసి ఆ టార్క్ గాన్ని అక్కడే కాల్ చేవతలు పడేస్తుంది. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి స్టీవెన్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఎంత పెద్ద తప్పు చేసేది తెలుసా, ఏదో చిన్న ట్రోలింగ్ చేశాడు దానికి ఏంటని చెప్పి అంటంతో హీరోయిన్ కోపం వచ్చేసి వాడికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా, నీకేం తెలుసు నా బాధ, ఎప్పుడన్నా నేను రోల్ చేస్తే అప్పుడు తెలుస్తుంది నీకు నా బాధ అని చెప్పేసి డైరెక్ట్ గా గన్ను తీసుకొని స్టీవెన్ కి గురిపెడుతుంది. కానీ మనోడు మాత్రం
చచ్చిపోయిన వాడికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు అనమాట. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి మీ మగాళ్ళంతా ఇంతారా అని చెప్పేసి స్టీవెన్ కూడా కాల్చవతలు పడేస్తుంది. అక్కడే చనిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఆ గన్ను తీసుకుని వెళ్లి కారులో కూర్చుంటుంది. అదే కారులో తన బుక్ లాంచ్ జరిగే ప్లేస్ కి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి అదేదో ఫ్యాషన్ గా వేసుకొచ్చింది అనుకుంటారు. కానీ హీరోయిన్ మాత్రం నిజంగానే బ్లడ్ వేసుకొచ్చింది. అది కూడా అవతల వాళ్ళని చంపి. ఆ తర్వాత తన బాస్ వచ్చేసి హీరోయిన్ కి తాను రాసిన బుక్ ఇస్తుంది. ఆ బుక్ తీసుకుని హీరోయిన్ మందు తాక్కుంటూ అలాగా మెట్లు పైకి వెళ్లి అందరికి మందు చూపిస్తుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. బేసికల్ గా ఈ సినిమా నాకు నచ్చడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మామూలుగా ఏంటి అసలు ఎందుకు జరిగిందని చెప్పేసి మనం ఎంక్వైరీ చేయకుండా చాలా మందికి మనం కామెంట్లు పెడుతూ ఉంటాం. అది కూడా సోషల్ మీడియాలో ఇంకా బరితెగించి మరి కామెంట్లు పెడతాం అనమాట. అలాగా ఒకళ్ళు హట్ అయిపోయి వాళ్ళ జీవితం నాశనం అయిపోయిందని ఫీల్ అయిపోయి కామెంట్లు పెట్టిన ప్రతి ఒక్కరిని చంపాలనుకుంటే ఎలాగ ఉంటుంది. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరికి చంపాలని ఉంటుంది. కానీ అందరూ చంపలేరు. కానీ చంపితే మాత్రం ఎలాగ ఉంటుంది అనిపించింది ఈ సినిమా. అందుకు నాకు నచ్చింది. మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా అనేది రిలేటెడ్ కాబట్టి నాకు ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. మీకు కనెక్ట్ అయితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పటికీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.